అత్త, నో సెంటిమెంట్స్, నో రిగ్రెట్స్. చెప్పింది చెయ్యి. దట్స్ ఆల్. ఇంటి దగ్గర ఉందామంటే అప్పులోళ్ళు గొడవ. అప్పులు ఇచ్చినోడు ప్రతి ఒక్కడు ఇంటికి వచ్చి డోర్ కొట్టి నానా గొడవ చేస్తున్నారు. అమ్మో, మా అల్లుడు కంటపడ్డామంటే రంకు మొగుళ్ళ తగులుకుంటాడు. దాక్కోవాలి. ఒక్క నిమిషం. మామయ్య ఇలా ఉన్నాడే. మామయ్యే, చెప్తా వీడి పని. మామయ్య. ఎవరండి మీరు? అల్లుడు. మామయ్య. ఏంటి మామయ్య నన్ను చూసి దాక్కుంటున్నారు? అబ్బే అదేం కాదురా, కళ్ళు తిరుగుతుంటేనే కాస్త నీడన నిలబడ్డాను. అవునరా, మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అవన్నీ తరువాత. ఫైనాన్స్ డబ్బులు ఎప్పుడు కడతావు? 100 కాదు, 200 కాదు, 1000 కాదు, 2000 కాదు, 1,30,000. ఎవడు కడతాడు? ఒరే అల్లుడు, మేము చాలా పేదరికంలో ఉన్నాంరా. మా పరిస్థితి అర్థం చేసుకోరా. కొంచెం టైం ఇవ్వరా. ఇచ్చాను, చాలా టైం ఇచ్చాను. 6 నెలలు టైం ఇచ్చాను. అప్పుడు ఇదే మాట చెప్పావు. ఒరే అల్లుడు, నువ్వు మా చుట్టానురా, అర్థం చేసుకో. అది లేదు, ఇది లేదు. అసలు నీతో కాదు, వెళ్ళి అత్తయ్యతోనే తెలుసుకుంటాను. డబ్బు విషయంలో వీడు యముడికి మొగుడు. ఏంటో అంత పేదరికం. వాడి పరిస్థితి మా పరిస్థితి ఇలా ఉంది. అల్లుడు, ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయింది. కాఫీ టీ ఏమైనా తెమ్మంటావా? ఏమొద్దు, నువ్వు వచ్చి కూర్చో. అల్లుడు, అమ్మా నాన్న ఎలా ఉన్నారు? వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇక్కడ మీ పరిస్థితే బాగలేదు. ఏంటల్లుడు? ఇందాక మామయ్య ఎదురయ్యాడు. అప్పు సంగతి అడిగాను. ఇంకా టైం ఇవ్వమంటున్నాడు. ఇక నీ సంగతి ఏంటి? నీది కూడా అదే ఆన్సరా? అల్లుడు, చెప్పడానికి మాకే సిగ్గుగా ఉంది. పరిస్థితులు అలా ఉన్నాయిరా. అప్పటికి ఇల్లు గడవడానికి అవి ఇవి అని తాకట్టు పెట్టుకుంటున్నాం. కొంత టైం రా. ఏం లేదు, వచ్చే దసరాకి ఆయనకు బోనస్ వస్తుందిరా. ఆ బోనస్ మొత్తం నీకే ఇచ్చేస్తానురా. ఆ బోనస్ వస్తుంది, మా అప్పు తీరిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అత్తా? ప్రతి క్షణం నీ అప్పు గురించే ఆలోచిస్తున్నాంరా. అక్కడ ఊర్లో ఉన్న భూమిని కూడా బేరం పెట్టాం. మీరు భూమి అమ్మాలి, దాని తర్వాత నా అప్పు తీరాలి. దానికంటే బోనస్సే బెటరు. అయితే బోనస్ వచ్చే వరకు ఆగుతావా అల్లుడు? ఆగుతాను, కానీ అప్పుడొచ్చే బోనస్ కోసం కాదు, ఇప్పుడొచ్చే బోనస్ కోసం ఆగుతాను. ఇప్పుడొచ్చే బోనస్ అంటే? అలా అడిగావు, బాగుంది. చూడత్తా, అప్పిస్తే ఎవరైనా ఏం కోరుకుంటారు? వడ్డీ. మీరు చుట్టాలు కాబట్టి వడ్డీ తీసుకోవట్లేదు, కాబట్టి బోనస్ అడుగుతాను. అదే అల్లుడు, బోనస్ ఏమిటి? బోనస్ అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి? ఏంటల్లుడు అలా చూస్తున్నావు? అర్థం కాలేదా అత్తా? అర్థం అవ్వలేదురా.
అయితే నీకు డైరెక్ట్గా చెప్పాలన్నమాట. అయితే డైరెక్ట్గా చెప్తాను. అల్లుడు, ఏంటిది? ఇదే బోనస్ అంటే. నీకెలా కనిపిస్తున్నాను నేను? పెద్ద రోషం. చెయ్యేస్తేనే రోషం వచ్చిందే. నా అప్పు తీర్చమ్మా. రా తీసుకురా 1,30,000. ఒరే తప్పురా. అప్పు తీర్చలేదని ఇలాంటి కోరిక కోరుతావా? తప్పురా. నిన్నెప్పుడు ఆ దృష్టితో చూడలేదు. నువ్వు మా చుట్టాలబ్బాయి అనే గౌరవం నాకుంది. ఈ సెంటిమెంట్తోనే ఇక్కడ దాకా లాక్కొచ్చింది. నేను చెప్పినట్టు చెయ్యి, లేదా నా డబ్బులు నాకు ఇచ్చేయి. 2 ఆప్షన్స్. ఆలోచించుకో. ఆలోచించుకోవాల్సింది నేను కాదురా, నువ్వు. వావి వరుసలు మర్చిపోయి ఇలాంటి కోరిక కోరుతావా? ఆఫ్టర్ ఆల్ డబ్బుల కోసం. ఛ! అత్త, నో సెంటిమెంట్స్, నో రిగ్రెట్స్. చెప్పింది చెయ్యి. దట్స్ ఆల్. అలా బెండవు. ఏమున్నావు అత్త? చూడత్తా, ఏ మాటకు ఆ మాటే. డబ్బుల విషయంలో మీరు గుర్తొస్తే నాకు శత్రువుల్లా కనిపించేవాళ్ళు. కానీ ఈ విషయంలో నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. సూపర్. అప్పు తీరేంత వరకు ఇలా వచ్చిపోతుంటాను. కోఆపరేట్ చెయ్యి. నిద్రపోతుందా ఏమిటి? శాంతి, శాంతి. ఆ శేఖర్ గాడు నాకు దారిలో కనిపించాడు. అప్పు తీర్చలేదని నానా మాటలు అన్నాడు. పోయి అత్త దగ్గరే తేల్చుకుంటాను అని సిబాట్లు పెట్టాడు. ఎక్కడికి కానీ వచ్చాడా? ఏమన్నా అల్లరిగాని చేశాడా ఏంటి? ఏం జరిగిందో చెప్పు, పర్వాలేదు. ఆహా, అలాంటిదేం లేదండి. ఇదెప్పుడు ఉండేదేగా. వచ్చాడు, డబ్బులు అడిగాడు. ఇవ్వకపోతే అది చేస్తా ఇది చేస్తానని అన్నాడు. వెళ్ళిపోయాడు. లేదు శాంతి, వాడు చాలా దుర్మార్గుడు. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. వాడు కానీ ఇక్కడికి వచ్చి ఏదైనా అల్లరి కానీ చేశాడా? ఏం పర్వాలేదు, నాతో చెప్పు. అబ్బాయి, అలాంటిదేం లేదండి. చేస్తే మాత్రం నేను ఊరుకుంటానా? శాంతి, కొంపతీసి వాడు నువ్వు ఒంటరిగా ఉన్నావని ఏమీ చొరవ తీసుకోలేదు కదా? ఆహా, లేదండి. వాడు చేస్తే మాత్రం నేను ఊరుకుంటానా? డబ్బులు అడిగాడు, కుక్కలా అరిచాడు, వెళ్ళిపోయాడు. శాంతి, నిన్నొక విషయం అడుగుతాను, ఏమీ అనుకోవుగా? అడగండి. జీవితంలో నువ్వింతవరకు నాతో ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. అవును. ఇప్పుడు మీకు డౌట్ ఎందుకు వచ్చింది? నువ్వు అబద్ధం చెప్తున్నావు కాబట్టి. నేనా అబద్ధం చెప్తున్నానా? లేదే. శాంతి, నేను అర్థం చేసుకునే భర్తనే, అల్లరి చేసే మనిషిని కాదు. అసలు ఇక్కడ ఏం జరిగిందో నాతో చెప్పు. అసలేం జరగలేదండి. అలాంటిదేం లేదు. శాంతి, నాకన్నీ తెలుసు. ఇక్కడ ఏం జరిగిందో కూడా తెలుసు. అంటే మీరు? ఏం చేస్తాను?
మధ్యలో ఒకసారి ఇక్కడికి వచ్చాను. ఆ దుర్మార్గుడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ జరిగిందంతా నేను కళ్ళతో చూశాను. ఊరుకో శాంతి, ఊరుకో. ఏం చేస్తాం చెప్పు, మనం డబ్బు లేని వాళ్ళం. ఏం జరిగినా అలా చూస్తూ ఉండాలి తప్ప మనం ఏం చేయగలం చెప్పు. ఓకే, రిలాక్స్, ఏడవకు ప్లీజ్, రిలాక్స్. టంటడాయ్. ఆ, శాంతి, శాంతి, నేను వచ్చేసా. కమాన్ 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 కమాన్. ఒరే నీకు దండం పెడతానురా, ప్లీజ్ రా. నో 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 నో, అదేం లేదు, కూర్చో కూర్చో. శాంతి, ఈరోజు నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. ఒరే శాంతి ఏంటి? నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి, ఇద్దరం సమానమే. అంకులేమో సెకండ్ హ్యాండ్. శాంతి అని పిలిపించుకో, నీకు కిక్ వస్తుంది. ఒరే నీకు దండం పెడతానురా, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ అప్పు ఏదో రకంగా తీరుస్తాను, వెళ్ళిపోరా. నో 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 నో, ఒక్కసారి రుచి మరిగాక వెనక్కి తగ్గేదే లేదు. ఈరోజు నీకు అరుదైన సుఖం చూపిస్తాను. ఒరే ప్లీజ్, ఆయన వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళు. వచ్చినా ఏం కాదులే, ఆయన కోరుకునేది కూడా ఇదేలే. ఇదేలే అంటే? కోరిక తీర్చుకోవటం. అతను ఎలాగో చేయలేడు కదా, అదేదో నాతో. వద్దురా, ఏదో ఒక్కసారి తప్పు చేసినందుకు కుమిలిపోతున్నాను. మళ్ళీ మళ్ళీ తప్పు చేయాలంటే నా వల్ల కాదు. ప్లీజ్ ప్లీజ్ రా, నీకు దండం పెడతాను. నో 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 నో, ఇవాళ నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు, వదిలేదే లేదు. ఒరే నా కాపురంలో నిప్పులు పోయకురా, నీకు దండం పెడతా. ఏదో గుట్టుగా బతుకుతున్నాడు, ఆయనకు తెలిసిందంటే నా బతుకు రోడ్డు మీద పడిపోతుంది. డబ్బులు లేవని ఇలా అలసుగా చూడడం న్యాయం కాదు. చూడత్తా, తప్పు ఒకసారి చేసినా 100 సార్లు చేసినా ఒకటే. ఆల్రెడీ కమిట్ అయ్యావు, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు? దా 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 దా, కోఆపరేట్ మీ, కమాన్ రా, కూర్చో. బదలరా. నో నో నో, కోఆపరేట్ చెయ్యి. నో నో, ఎంత అన్యాయం. ఏం చేస్తున్నావురా రాస్కెల్, నిన్ను. మనిషివా పశువా? స్టూపిడ్. పక్క తప్పగా. డబ్బు కోసమే కదా నువ్వెంత దారుణానికి ఒడిగట్టింది. ఇదిగోరా నీ పాపిష్టి డబ్బు, తీసుకుని అవతలకు పోవు. రే ఆగు. ఏరా, అప్పు తీర్చలేదని అలుసుగా తీసుకుని ఈ డబ్బు కోసం అమాయకురాలైన నా భార్య మీద అఘాయిత్యానికి ఒడిగడతావా? ఒరే నువ్వు ఈవిడి మీద చేసిన రోజే నీ మీద కేసు పెట్టుంటే ఇప్పటికి నువ్వు జైల్లో ఉండేవాడివి. కానీ నేను ఎందుకు ఆలోచించానో తెలుసా? ఈమె పరువు పోతుందరా నీ మీద కేసు పెడితే. నీకెంతో భవిష్యత్తు ఉందని క్షమించి వదిలేస్తున్నావు. ఇక భవిష్యత్తులో మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మా గుమ్మం తక్కొద్దు, మా మొహం చూడొద్దు. గెట్ అవుట్. ఇంకోసారి కనిపిస్తే చంపేస్తా. అవును, అంత డబ్బు ఎక్కడిదండి? అడ్వాన్స్ వచ్చింది, వాడు అప్పు తీరిపోయింది. ఇక నుంచి మనం ఎలాంటి అప్పు లేకుండా హాయిగా బతకొచ్చు. ఓకేనా? చూశారుగా, అప్పులు చేస్తే ఇలాంటి పరిస్థితులు రావచ్చు, కానీ ఆత్మస్థైర్యంతో ఉండాలి. అలాంటి వాడెవడైనా వస్తే ఆడవాళ్ళని ఒంటరిగా చేసి ఇలాంటి పనులు చేసినప్పుడు తప్పకుండా ఎదిరించాలి. అవసరమైతే కంప్లైంట్ ఇవ్వాలి తప్ప నాలాగా పరిస్థితులకు లొంగిపోకూడదు. ముందుగా అప్పులు మాత్రం చేయకూడదు. ఒకవేళ చేస్తే ఇలాంటి వల్ల చిక్కుకోకూడదు. మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను.